నా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ పన్నీర్ కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లోళ్ళకి కూడా చాలా ఇష్టమనమాట. ఫస్ట్ పాన్ తీసుకొని అందులో ఆయిలు, బటర్ వేసుకోవాలి. చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని, కొంచెం హాట్ వాటర్‌లో సాల్ట్ వేసుకోవాలనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు పన్నీర్‌ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన పన్నీర్‌ని ముందుగా మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! హాట్ వాటర్‌లోని 2 మినిట్స్ వరకు డిప్ చేస్తే ఏమంటే కొంచెం మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. మనం ఫ్రై చేయడం వల్ల కొంచెం గట్టిగా అయిపోతాయి కదా! సో, సాల్ట్ వాటర్‌లో ఎయడం వల్ల ఏంటంటే పన్నీర్ కొంచెం మెత్తగా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత ఇలా స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయినంత వరకు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో పన్నీరు. ఇలా పట్టుకొని చూస్తే మెత్త మెత్తగా ఉంటుందన్నమాట. ఇలా నార్మల్‌గా తినేయొచ్చు. అంత మెత్తగా ఉంటుంది. తర్వాత ఇంకొక పాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకోవాలి. ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా! ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేయడానికి మన దగ్గర బిర్యానీ ఐటెమ్స్ ఏసుకోవాలి. ఇలాచీ అండ్ బిర్యానీ చెక్క, మనం స్పైసెస్ ఏమైనా ఏసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటాలు ఫ్రై చేసుకోవాలి. అందులోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని, తర్వాతేమో మనం క్యాష్యూ ఏసుకోవాలనమాట. జీడిపప్పు వేసుకొని కొంచెం మగ్గేనంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గినంత వరకు పక్కన పెట్టుకోవాలనమాట. ఈ లోపల మనం మిక్సీ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా మిక్సీ చేసేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలనమాట. మన దగ్గర ఇంకొక పాన్ ఉంటే పాన్ పెట్టుకొని ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనేమో మనం సాజీరా అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలనమాట. ఏసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కొంచెం మగ్గించినంత వరకు, పచ్చివాసన పోయినంత వరకు కొంసేపు ఇలా ఆయిల్ తేలినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం బాగా మగ్గిపోయి ఆయిల్ పైకొస్తుంది. ఎందుకు అంటే మనం టమాటీ, ఉల్లిపాయ అన్నీ ఏసాం కాబట్టి. ఇప్పుడు మసాలాలేసుకుందాము. ధనియాలు, జీలకర్ర పౌడరు, కారం, గరం మసాలా, సాల్ట్ యేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న గ్రీన్ పీస్ ఏసుకోవాలనమాట. పన్నీర్ అండ్ గ్రీన్ పీస్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. గ్రీన్ పీస్ ఏసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసుకొని లాస్ట్‌లో కస్తూరి మేతి అండ్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది చపాతీ గానీ, పొరాటా గానీ, పూరి గానీ అండ్ రైస్‌లో గూడా చాలా బావుంటుందనమాట. చాలా ఈజీగా, క్విక్‌గా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. అంత బావుంటుందనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.